ఆస్వాదించాం. మీరు కూడా కొంత మీ కాలం 20 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు, 10 అయితే 15 అయితే 15 ఏళ్ళ నుంచి ఈ సంతోషాన్ని, ఈ అమృతత్వాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ అమృతం మీరు వచ్చే తరానికి కూడా ఇవ్వాలని ఆలోచించడం ఉంది. దానికి మాత్రం ఐఎమ్ గివింగ్ ద బిగ్ హ్యాండ్స్. కాబట్టి గుడిలో కేవలం ఈ గుడి అని కాదు, ఏ గుడైనా మన ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆలయం ఆధారంగా ధర్మం పాటించబడాలి, ధర్మం పాలించబడాలి. అందుకని భక్తులు పీడించబడాలి అంటే ఆ గుడి ఎందుకు? అది చైర్మన్ అంటే భక్తుల్ని భగవంతుల్ని కలిపే వైర్మెన్, నాట్ ఫైర్మెన్ వితౌట్ ఫెయిర్. ఇంకొన్ని చెప్తే బాగుండదని వదిలేశాను నాన్న. కాబట్టి మనం ఏం కావాలనుకుంటున్నామో, ఎవరికి చెప్పాలనుకుంటున్నామో, ఏం చెప్పాలనుకుంటున్నామో మీరు మొహమాటం లేకుండా చెప్పేయండి. ఏం మొహమాటం ఏం పడకండి. ఎందుకంటే మొహమాటాన్ని పోతే ఏదో అయిందంటారు కదా. ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా 9 months అయిపోయింది కదా. మరి ఎందుకు చెప్పు? అయినా అయింది కథ, అయినా కథ అట్లా నడుస్తూ ఉంది. నా మాట వినండి. నేను చక్కగా మీ దగ్గర నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆవేదన ఉండడం ఒకటే కాదు, ఆ ఆవేదనని ఇలా నివేదన చేయడానికి ఐక్యంగా వచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను డైలాగ్ మీకు ఏమేయాలంటే, ఇప్పుడు చెప్పండి రా అయ్యప్పలో వాటుడు వాటినట్టుడు అంతే. కాబట్టి మీరు సిద్ధం, నేను సిద్ధం, ఇంక చేసేద్దాం, శుద్ధం, బయటికి తోలేద్దాం, అశుద్ధం. గుడి కావాలి, మన గుడి కావాలి. ఆ గుడిలా ఉండాలి. కొన్ని పదాలు వాడితే బాగుండదు, అందుకని సస్తున్నా. గుడి అయిపోయింది, ఏం చేయలేము. కాబట్టి మీరు నా మనసు అర్థం చేసుకున్నారు, నేను మీ ఆవేదన అర్థం చేసుకున్నా. ఏం చేద్దామంటే చేద్దాం. ఇది మన గుడి, మన ఊరు. మనం సాల్వ్ చేసుకోకపోతే ఎట్లన్నా? మన ముఖం మనం కడుక్కోవాలి, మన ధర్మం మనం చూసుకోవాలి. అందుకని చక్కగా నేను మా శిష్యులు చెప్తాను, పొద్దున్న లేవగానే వాళ్ళు ఇల్లు తుడవడం లేదా ఇంకోటో ఈ పని చేస్తారు కదా, నేను మౌనంలో ఉంటాను, నేనేం చెప్పలేను. అందుకని సైగ చేస్తాను, మొహం కడుక్కుని చెయ్యి ముందు. ఎందుకని? పాచిమోహంతో చేస్తే ఆడు ఏ చెత్త దూడుతున్నాడు, చెత్త తీసుకెళ్తున్నాడు, ఆడ వేస్తున్నాడు తెల్లు. మైండ్ పని చేయాలంటే వాటర్ పడాలి, వాటర్ పడితే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. అందుకని ఎప్పుడైనా నీకు ఇంకో అర్థమయ్యే ముచ్చడు చెప్తా. ఎప్పుడైనా ఇంటి ముందుకి ఆవు వస్తే పూర్వం ఆంబూతిని విడిచిపెట్టేవారు, ఎందుకంటే గోసంతతి పెంచడానికి. అది ఇళ్ళ దగ్గరికి వస్తే, షాపుల దగ్గరికి వస్తే దానికి ఏమన్నా పెట్టేవారు, కానీ దాన్ని పంపించడానికి కొట్టేవారు కాదు, నీళ్లు చల్లేవారు. మేము పిల్లలం భయపడుతూ ఇలా పండ్లు అది నాన్నగారేమో భయపడగరా పెట్టరా అనేవారు. మన పిల్లలం కాబట్టి ఇలా పెడితే ఆ తర్వాత దాన్ని అలవాటు అయ్యింది. దాన్ని పంపించేటప్పుడు వెళ్ళాను అని ఇలా అనేవారు. అయినా వెళ్ళకపోతే అప్పుడు కొన్ని నీళ్ళు. కాబట్టి అక్కడ వాటర్తో మ్యాటర్ సెటిల్ అయింది కదా, ఇక్కడ కూడా వాటర్ పోసేద్దాం, మ్యాటర్ సెటిల్ చేద్దాం. సో అందుకే మనం మన గుడిని రక్షించుకోవడం ద్వారా అవి చాలా నాన్న ఎన్నిసార్లు తిప్పుతావు? విషయం చెప్తుంటే తిప్పితే ఎలా నాన్న, అన్నిసార్లు చెప్పించుకోకూడదు. మనం మన దేవాలయాన్ని రక్షించుకోవడం అంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం. అందుకని ఏం చేద్దాం అనుకుంటే అది చేద్దాం. ఈ గుడి మళ్ళీ పూర్వవైభవం వచ్చేయాలి, తొందరగా తెచ్చేయాలి, అయ్యప్పని మెచ్చేయాలి. అందులో అనుమానం ఏం లేదు, అందులో ఏమి ములాఖాత్ ఏం లేదు. చక్కగా ఏం చేస్తే మళ్ళీ పూర్వవైభవం, ఆ సంతోషం వస్తుందో, ఆ ఆనందం వస్తుందో, ఆ ఆధ్యాత్మికత వస్తుందో, ఆ వెలుగు వస్తుందో అది వచ్చేయడానికి మనం చేయవలసింది చేద్దాం. ఇంకెవరన్నా మాట్లాడితే మాట్లాడు.
ఎవరన్నా మీ అభిప్రాయాలు కానీ ఇది కానీ ఓ సంఘటన కూడా మీకు చెప్తాను. ఏంటంటే మీరు ఎవరైనా పృథ్వీరాజు మొన్నే ఒక 2-4 నెలల క్రితం వచ్చింది. అద్భుతమైన మూవీ. హీరో వచ్చి అక్షయ్ కుమార్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఆ మొక్కలు చూస్తేనే రక్తం ఉడిగిపోతుంది. ప్రజాకర్ ఈ మధ్య మొన్నే వచ్చింది, 4-5 నెలలు అయింది. అయితే ఈ 2023లో చాలా మంచి మూవీస్ ఎక్కువైపోయినాయి. అందువల్ల కొన్ని మంచి మూవీస్ ఫోకస్ అవ్వలేదు. ఇప్పుడు గులాబ్ జామ్ ఇష్టం కదా అని ఒకటి పెడితే ఓకే, 10 పెడితే ఆడేం తింటాడు, ఇంకా అట్లా అయిపోయింది. సరే, రామ సేతు సినిమా వచ్చింది, అదే అక్షయ్ కుమారే, కానీ జనానికి అందలేదు. దురదృష్టం ఏంటంటే ఎక్కువ మంచి మూవీస్ వచ్చినాయి. ఎనీహౌ యానిమల్స్ అంటే సూపర్ హిట్ అయిపోతుంటాయి, ఎందుకంటే జనాలు కూడా యానిమల్స్టిక్గా ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. మంచివి కూడా హిట్టేని, కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, అదేంటిది కార్తికేయ 2 మంచిది. అయితే ఈ పృథ్వీరాజులో ఆయన కళ్ళు ఉండవు. వీడు ఆడి పేరు గజని గడిన కళ్ళు పీకినాడు, కళ్ళు పీకేశాడు కదా ఈ పృథ్వీరాజుకి. కళ్ళు పీకేస్తే మీరు బాగా వినాలి, కళ్ళు పీకేస్తాడు 17 సార్లు. ఈ పృథ్వీరాజు వాడిని ఓడించి తరిమేస్తాడు. మనం చేసే బుద్ధి లేని పని. అమ్మాయి మాట్లాడకూడదు, పిల్ల ఇంటికి వెళ్ళిపో, మాట్లాడకు, అక్కడ తీసుకో. మనం చేసే బుద్ధి లేని పని ఏంటంటే మనం మంచోళ్ళం అనిపించుకోవడానికి ఎదవలందరినీ ఎక్స్క్యూజ్ చేసేస్తుంటాం. నిప్పు జేబులో పెట్టుకుంటే ఏమవుద్దండి, గొడ్లో దాచిపెడితే కదా కదా. మా ఇంట్లో నిప్పు అయితే ఏంటి, మీ ఇంట్లో నిప్పు అయితే కాదా? కాబట్టి పృథ్వీరాజ్ చేసిన బుద్ధి లేని పని ఏమిటంటే ఎవడైనా 1-2 సార్లు దెబ్బతినాలి. 17 సార్లు వాడు వస్తే వాడిని చంపి పాతలేయడం మానేసి ప్రతిసారి వదిలేస్తే ఆ ఎదవ 18వ సారి ఈయన్ని గెలిచి వెంటనే కళ్ళు పెరికేశాడు. సంయుక్తాదేవని ఈ పృథ్వీరాజు భార్య, ఆవిడ్ని వీళ్ళు చాలామంది నాశనం చేసేశారు. అజ్మీర్లో దర్గా ఉంది, ఆ దర్గాకి మన దరిద్రులు చాలా మంది వెళ్తుంటారు, మన పొందగాళ్ళు, మన పోరంబోకి ఎదవలు. ఇప్పుడు ఆడెళ్ళొచ్చు దర్గాకి, ముస్లిం వెళ్తే మనం ఫీల్ అవ్వం, ఎందుకంటే వాళ్ళు దానికి వెళ్ళి నీకేం పోయే కాలం రా ఎదవా. ఏ ఎదవకైనా ఛాలెంజ్ చేస్తున్నా దర్గాకి వెళ్ళే హిందువు ఎదవే, బుద్ధి లేని సిగ్గులేని ఎదవ. ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకుంటే ఓ శవాన్ని చూస్తే స్నానం చేయాలి, అలాంటి శవాన్ని పాతిపెట్టిన చోటకి నువ్వు వెళ్ళి మొక్కేదేంట్రా ఎదవా. ఇలా తిరిగితేనేమో స్వామీజీ ఇలా చెప్పకూడదు, మెత్తగా చెప్తే నువ్వు విన్నావా, అమ్మా బాబు అంటే నువ్వు విన్నావా. చవట్లో మొన్న మేము యాత్రకి వెళ్ళాం అక్టోబర్లో. వెళ్తే మీరు నమ్మండి, పుష్కర్ చాలా గొప్పది. అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్తే రైలేమో ఆడ పెట్టారు, ఆడ అజ్మీర్లో పక్కన ఎక్కడో రైలు వెళ్ళాం. వీళ్ళు తిట్టకూడదు పోరంబోకులు. అక్కడికి వెళ్ళి గబగబా పుష్కర్లో స్నానం చేసి పిండాలు పెట్టేసి ఈ పిండాకుడి వెధవలో ఆ శవం చూడడానికి వెళ్ళారు. మన వెధవలు ఏం చెప్పాలి, అంత ఇంగితం లేకుండా ఉంటేను. సరే, విషయం ఏంటంటే ఈ ఎవడైతే అది ఉంది కదా దర్గా, వాడి పేరు చిస్తీ ఏదో అంటారు. ఆ దర్గాలో పెట్టిన శవం పేరు పీనుగు అంటారు. పీర్ల పండుగ అంటే తెలుసుగా, మన రాయలసీమలో చేస్తారు బుద్ధిహీనులు అందరూ. పీర్ల పండుగ అంటే పీనుగల పండగ. పీనుగ అంటే ఏంది, శవం రా, ఎండిపోయిన శవం. నేను ఒక వీడియోలో చాలా కాలం క్రితం చెప్పాను. మీ వీడియోలో నోటిఫికేషన్ చూస్తాను. థ్యాంక్ యూ. ఒక్క మొక్క చెప్తా. ఎడారి మతాలంటే ఏం లేదు, ఒకటి నిలబెట్టిన శవం, ఒకటి పడుకోబెట్టిన శవం. మీకు నిలబెట్టిన శవం తెలుసు, 3 మేకులు 2 చెక్కలు. పడుకోబెట్టిన శవం అంటే ఇది. ఇప్పుడు ఏ శవం కావాలి మనకి, మనకి శవం కావాలి. అడుగో, గంగా తరంగ కమనీయ జటా కలాపం, ఆయన కావాలి మనకి, శివుడు కావాలి. సరే,
ఈ రాణి సంయుక్తాదేవిని నాశనం చేసిన ఎదవల్లో ఆ దర్గాలో పడుకోబెట్టిన పీనుగు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఉన్నాడు. మన రాజు మన దేశం కోసం మరణించిన వాడు ఆయన భార్యని నాశనం చేసిన ఒక ఎదవని వీళ్ళు చెత్తరగప్పొస్తారు మన ఎదవలో. ఇంత స్వాభిమానం లేని దరిద్రులు మన వాళ్ళు అయ్యారు. చాలా దురదృష్టం. 1990లో అక్కడ అంటే 30 ఏళ్ల క్రితం అక్కడికి వచ్చే వాళ్ళల్లో చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్కి సంబంధించిన ఆడపిల్లల్ని దాదాపు 300 మందిని వాళ్ళు నాశనం చేశారు. వాడి వారసులే కాబట్టి అది బయట పెడితే వాళ్ళ కుటుంబాలు అది ఇది అది పెట్టుకోలేకపోయారు. ఇప్పుడు నన్ను డ్రాప్ చేయడానికి ఎవరో వచ్చారు పొంగనూరు నుంచి కారులో. బాబు వివాహం పిల్లలు అన్నారు. స్వామి పురోహితుంది కదా, అందులో ఈ ధర్మం కోసం పోరాడితే ఎవరిస్తారు పిల్లల్ని? మా నాన్నగారు ట్రై చేశారు, అవ్వలేదు, ఆయన కాలం చేశారు అన్నాడు. సో మన పూజారికి పిల్ల దొరకదు, హిందువుల అబ్బాయికి పిల్ల దొరకదు, కానీ వాడికి అంపాన్ చమ్కో 25 4 బేబీసు 40 బేబీసు. వాడి తప్పు కాదు. ఇప్పుడు రేపొద్దున్న అన్నపూర్ణి అని సినిమా తీశారు నయనతారతో. ఈ నయనతార ఒక గుడి పూజారి కూతురు, వంట కుకింగ్ చెఫ్ అవ్వాలని కోరిక. అందులో చేరితే వాడు ఒక మరక బాయ్ ఫ్రెండ్ ఈవిడికి నేర్పించడానికి మాంసం కూడా వండాలి, మాంసం ఎలా తినాలి, మీ దేవుళ్ళు కూడా తిన్నారు అని ఆ పిల్లతో వండించడం తినిపించడం. అంటే మన ఆచారాన్ని మన ధర్మాన్ని భ్రష్టు పట్టించడంగా సినిమా తీశాడు వాడు. మీరు ఇలా హోల్డ్ చేయండి ఇవన్నీ. ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్లో డైమండ్ బిర్యానీలోకి మన బొందుగాళ్ళు వెళ్ళారు. వెళ్తే అక్కడ తింటే బిర్యానీ బాగోలేదంటే వాళ్ళు వెంటనే మేము ఉమ్మేసి వండాం, వచ్చేసి వండాం, మీకు సరిపోలేదా అని వాళ్ళు కుమ్మేశారు. ముందు ఉమ్మేశారు, కుమ్మేశారు. ఆ పోస్ట్ పైన నేను పెట్టాను, ఐ సపోర్ట్ ముస్లిమ్స్ అని. ఎందుకని? వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళకు ఉమ్మడం తెలుసు, కుమ్మడం తెలుసు, అమ్మడం తెలుసు. నీకు ఓన్లీ నమ్మడం ఒకటే తెలుసు. కాబట్టి వెళ్దా తప్పాలదా? కాబట్టి అక్కడికి వెళ్ళి తిన్న ఎదవ తప్పు. కాబట్టి మీరు చూడండి, 1400 ఏళ్ళ నుంచి 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు, అప్పుడు ఇప్పుడు కూడా. కానీ సునీల్ చెప్తాడే, మీరు మారరా, అది మనకే అలాగే కాదు, మనకే సరిపోద్ది. సో కాబట్టి ఈ సంఘటన చూడండి. ఇప్పుడు ఆ ఎవరైతే బాగులేదు అన్నారో ఆ హిందువుల్ని ఆడవాళ్ళను కూడా కొట్టాడు ఆ సిబ్బంది. ఒకసారి రివర్స్లో జరిగి ఉంటే వెంటనే అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వచ్చేస్తారు, ఎంపీలు వచ్చేస్తారు, వాళ్ళకి సపోర్ట్గా నిలబడిపోయి సంకర్తన నాకేస్తారు. వీళ్ళు ఉన్నది అందుకే కదా. మన ఎంపీ చెప్పాడుగా, ఎం అంటే వద్దు ఇంక నేను మాట. ఎం అంటే మదనపల్లి అని తెలుసు, కానీ వాడు చెప్పిన గొడవడం అని నాకు తెలియదు. సరే విషయంలోకి వస్తే, కళ్ళజోడు బాగా అర్థమైంది కదా, బాధమైందిగా, థ్యాంక్స్. మాత్రం అర్థం చేసుకుంటాను. నేను వచ్చిన దానికి ప్రయోజనం. గొంతు పోయింది చూసావా, అరిచి చెప్పి. సరే, ఇలాంటి ఎదవలు మనకి ఎంపీలు అయి ఉంటే, మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే, వాడికి ఫుల్ రీలాడేసాను నేను. అది చాలా తిరిగింది, చక్కర్లు కొట్టింది. వాడు అంటాడు, ఓపెన్గా చెప్తాడు మైకులో, మన కన్నబాబు గారు చెప్పారు, మీ అందరికి తెలుసు కదా, గొర్రె మనకి సీఎం అయితే మనం అందరినీ గొర్రెని చేసేయచ్చు, ఎంత ఈజీగా ఉంటుందో తెలుసు కదా, ఆ గొర్రె మటన్ వండి తినేయచ్చు అని చెప్తున్నాడు. కాదురా, గొర్రెలు ఒక్కళ్ళే ఓట్లు ఎత్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావా? గొర్రెలు ఒక్కళ్ళే ఓట్లు ఎత్తే సీఎం అయ్యాడా? హిందువులు ఓట్లు అక్కర్లే చెప్పమని ఏదోనన్నా, హిందూ దేవాలయాల మీద పెత్తనం అక్కర్లే ఎనీ పొలిటీషియన్ చెప్పమని చెప్పు. మన గుళ్ళో డబ్బులు ఎత్తిపోతారా? మన దేవాలయాల మీద పెత్తనం చేస్తారా? మనకేమో టికెట్లా, మనకేమో ఎక్కట్లా, వాళ్ళకేమో ఫ్లైట్ టికెట్లా, మన బస్సు ఏమో పండగకి వెళ్ళాలంటేనేమో రేట్లు పెంచుతారా? అందుకని నా రిక్వెస్ట్ ఏమంటే, ఇష్యూ ఏదైనా సరే టిష్యూ పేపర్లో ఈజీగా తీసేయచ్చు మనం ఒక్క మాట మీద నిలబడితే.